అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా కాపు సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడుతున్న తీరు మీద కాపులతో పాటు మిగతా అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏమన్నారో ముందు చూద్దాం. కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను. అసలు నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. చూశారు కదా, నేను కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిని, కులానికి ప్రతినిధిని అని మీకు చెప్పానా అని అడిగారు. చెప్పారా లేదా అంటే ఒక చిన్న సింపుల్ బయట, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాను. నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేను, నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. ఇదిగో ఇలా అన్నారు కదా, అంటే మాట్లాడినట్టే కదా. పైగా అక్కడతో ఆగలా లేటెస్ట్ గా పవన్ ఇంకో అడుగు ముందుకేసి అసలు ఏ పార్టీలోనూ లేదు ఇట్లా అనడమే కాదు, సొంత సామాజిక వర్గాన్ని సవాల్ చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎంత అసహనం పెరిగితే మాత్రం వెన్నుదన్నుగా నిలబడిన వాళ్ళనే సవాల్ చేయడం అనేది నిజంగా ఏమనాలి? ఏమన్నారు ఇంతకీ చూడండి. నువ్వు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి, మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. చూశారు కదా, మాట్లాడితే కాపు కాపు అంటారంటే, కావాలంటే మీరు కాపు ప్రయోజనాలు కాపాడడం కోసం పార్టీ పెట్టండి, రంగంలోకి దిగండి అంటూ ఉన్నారు. ఇదేంటి ఇంతలా మారింది మాట అని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. పైగా తన చుట్టూ